నమస్కారం అండి. వెల్కమ్ టు గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ నెంబర్ 1. మీ అందరికీ తెలిసిందే, మనం గెట్ ఆన్సర్స్ అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేసాం. గెట్ ఆన్సర్స్కి సంబంధించి ఇంట్రో నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కమెంట్స్లో మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే జనరల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెట్టమన్నా, సో చాలామంది అయితే పెట్టారు. ఆ గెట్ ఆన్సర్స్కి ఆన్సర్స్గా మనము ఈరోజు ఎపిసోడ్ 1 అయితే చూసుకుందాము. సో మన ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అంటే, గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 1లో గెట్ ఆన్సర్స్ ఇంట్రోలో మీరు అడిగిన ప్రశ్నలు దాదాపుగా కొన్ని తీసుకున్నాం మనం, వాటికి ఆన్సర్స్ ఈరోజు సెషన్లో ఇద్దాము. సో నెక్స్ట్ మనకి ఎపిసోడ్ 2 గెట్ ఆన్సర్స్ ఉంటుంది కదండి సెషన్. ఆ సెషన్లో మీరు ఈ గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 1లో కొన్ని ప్రశ్నలు అడిగిన వాటికి మనము ఇంకేదైనా రిమైనింగ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైనా కొన్ని రిమైనింగ్ ఉంటాయి కదా అవ్వనివి, వాటిని కూడా మనము చూసుకోవచ్చు అనమాట. సో ఆ రెండు మనం చూసుకుందాం, ఏమేమి ఎపిసోడ్ 1లో అడిగిన ప్రశ్నలు ప్లస్ ముందు మీరు ఇంట్రోలో అడిగిన క్వశ్చన్స్ని కూడా ఎపిసోడ్ 2లో చూసుకోవచ్చు. అయితే మనం వీటికి ఫిక్స్డ్ టైమింగ్స్లో పెట్టుకుందాం, అంటే ఏ డేస్ అనేది. ఎపిసోడ్ 1 వచ్చేసరికి మనం ఎవ్రీ మండే పెట్టుకుందాం, అండ్ ఎపిసోడ్ 2 వచ్చేసరికి మనం ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుందాం. అంటే వారంకి 2 రోజులు ఉంటుందన్నమాట మనకి గెట్ ఆన్సర్ సెషన్. మండే టైమింగ్స్ మోస్ట్లీ 6 PM ఏదో టైంకి, ఆ టైం కల్లా అప్లోడ్ చేయడానికి మనం చూసుకుందాం. సో 6 PM కల్లా మనం వీడియో రిలీజ్ అయ్యేటట్టు. సో లెట్ us స్టార్ట్ చేసేద్దాం. మనం గెట్ ఆన్సర్స్ ఇంట్రోలో అడిగిన వాటిలో మనం ఒక 10 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. వాటితో పాటు ఇంకొన్ని మనము కొంతమంది అడిగారు, దానికి సంబంధించి కూడా నేను ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇంకొక మాడ్యూల్ మనం స్టార్ట్ చేద్దాం, దాని గురించి చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంతోష్ జోగ్నేని గారు అడిగారు. ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపాజిటరీ రిసిప్ట్ అండ్ పీ నోట్స్ అనమాట. డిపాజిటరీ రిసిప్ట్కి పీ నోట్స్కి డిఫరెన్స్ చెప్పమని అంటున్నారు. మనం పీ నోట్స్ అంటే పార్టిసిపేటరీ నోట్స్ అని అంటాము. ఈ పార్టిసిపేటరీ నోట్స్ గురించి ఆల్రెడీ మనము థియరీ నార్మల్గా చూసుకున్నప్పుడు చూసుకున్నాం. డిపాజిటరీ రిసిప్ట్కి పీ నోట్స్కి డిఫరెన్స్ ఏంటి నేను అడగడం జరిగింది. సో ఫస్ట్ మనకి పీ నోట్స్ గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి డిపాజిటరీ రిసిప్ట్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత పీ నోట్స్. రెండింటి మధ్యన ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది, అది చెప్తాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డిఆర్స్ అంటాము, డిపాజిటరీ రిసిప్ట్. డిపాజిటరీ రిసిప్ట్ అర్థం అవ్వాలంటే సింపుల్. ఇప్పుడు మనకి ఒక ఇండియన్ కంపెనీ ఉందనుకోండి, అంటే భారతదేశంలో ఉన్న ఒక దేశీయ కంపెనీ ఉంది, భారతదేశ కంపెనీ ఉంది. ఈ భారతదేశ కంపెనీకి ఫండ్స్ అనేవి ఇంటర్నల్గా, అంటే మన దేశం నుంచి ఫండ్స్, షేర్స్ వదిలి బాండ్స్ అవన్నీ తీసుకుంది. అయితే ఇంకా డబ్బులు కావాల్సి ఉంది. ఆ డబ్బుల్ని ఎట్లా రేస్ చేయాలి? ఇంటర్నల్గా అయితే ఉన్న ఆప్షన్స్ అన్ని వినియోగించుకుంది, వచ్చిన డబ్బు సరిపోలేదు, ఇంకా డబ్బు కావాలి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, కంపెనీని యొక్క యాక్టివిటీస్ని బాగా పెంచుకోవడానికి. అప్పుడు మరి ఆబ్వియస్లీ తనకున్న ఆప్షన్ ఏంటంటే బయట చూడాలన్నమాట. అంటే వేరే దేశాలలో కూడా ఈ కంపెనీకి సంబంధించి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారంటే వాళ్ళని ఆకర్షించడానికి ఆప్షన్స్ చూడాలి. అయితే ఇప్పుడు ఒకవేళ మనకి ఇండియన్ కంపెనీకి ఇండియా నుంచి ఎవరన్నా ప్రజలు దీంట్లో పెట్టాలి అంటే షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ ఎక్స్చేంజెస్. డైరెక్ట్గా మన ప్రజలు వెళ్ళి కొంటారు షేర్ని, వాళ్ళు కొనిన డబ్బులు కంపెనీకి వెళ్తే అమ్ముకుంటే మళ్ళీ అట్లా అదంతా షేర్ మార్కెట్లో జరుగుతుంటుంది. తద్వారా కంపెనీ మనీ షేర్ మార్కెట్ నుంచి భారతదేశంలో ఉన్న ప్రజల నుంచి తీసుకోవచ్చు. ఈ షేర్ మార్కెట్ ఎక్కడ జరుగుతుంటుంది? మనకి షేర్ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి. ఆ షేర్ బ్రోకింగ్ కంపెనీస్, ఏంజల్ ఇన్వెస్టర్స్ అవనివ్వండి, అప్ స్టాక్స్ అవనివ్వండి, వాళ్ళు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెరిఫై చేసి వాళ్ళు మాత్రమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక వాళ్ళు మాత్రమే షేర్లు కొనే విధంగా ఉంచుతారు. ఎందుకు ఈ ప్రాసెస్ ఉంటుంది అంటే, ఎవరన్నా బ్లాక్ మనీని వాడడము లేకపోతే మిస్యూజ్ చేయడానికి ఉండకుండా అన్నీ వెరిఫై చేయడానికి ఈ పద్ధతి ఉంటుంది. మరొకవేళ ఫారిన్ వాళ్ళు డైరెక్ట్గా ఎవరన్నా ఇండియన్ కంపెనీలో షేర్లు కొనాలి, షేర్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఈ షేర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళు పెట్టడానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ కావాలి ఎవరికన్నా సరే ఇక్కడ షేర్ చేయాలంటే. మరి ఫారినర్స్కి డీమ్యాట్ అకౌంట్ ఎట్లా వస్తుంది? మరి రాదు. అందుకనే ఫారిన్ నుంచి ఎప్పుడన్నా ఒక ఇండియన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, డిపాజిటరీ రిసిప్ట్ ఒకటి, పీ నోట్స్ ఒకటి. డిపాజిటరీ రిసిప్ట్స్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఒక ఇండియన్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ USA నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలనుకుంటుంది అనుకోండి, అప్పుడు ఇండియన్ కంపెనీ తన షేర్స్ని మన భారతదేశంలో ఉన్న ఏదో ఒక బ్యాంక్కి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ బ్యాంక్ని మనము అగ్రిమెంట్ భారతదేశంలో చేసుకున్నటువంటి బ్యాంక్ని డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంక్ అంటాము. డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంక్ అంటాం. ఈ డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంక్కి ఈ కంపెనీ షేర్లు అమ్ముద్ది అనమాట. సే 1,00,000 షేర్లని ఇండియన్ కంపెనీ డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంకుకి ఇచ్చింది షేర్స్ని. ఈ డొమెస్టిక్ కస్టోడియన్ బ్యాంక్ ఏంటంటే యూఎస్ఏలో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకున్నాం కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఒక బ్యాంకుతో దీనికి అగ్రిమెంట్ ఉంటుంది.
ఆ బ్యాంక్ని మనం ఏ బ్యాంక్తో అయితే విదేశాల్లో అగ్రిమెంట్ ఉంటుందో, ఓవర్సీస్ అంటే విదేశాల్లో ఉంటుంది కాబట్టి ఓవర్సీస్, ఆ ఓవర్సీస్ బ్యాంకులో ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, కస్టడియన్ బ్యాంకు తన వద్ద ఉన్నటువంటి ఆ కంపెనీ షేర్ని డిపాజిట్ చేస్తుంది అనమాట. అందుకని దాని పేరు డిపాజిటరీ అంటాం, ఓవర్సీస్ డిపాజిటరీ బ్యాంక్ అంటాం అందుకనే దాన్ని. అయితే ఓవర్సీస్ డిపాజిటరీ బ్యాంక్ దగ్గర అవి డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు అమెరికాలో, యూఎస్లో ఉంటుంది బ్యాంక్. ఇప్పుడు అమెరికాలో ఎవరన్నా పెట్టుబడిదారులు ఉన్నారనుకోండి, ఇన్వెస్టర్స్, వాళ్ళని ఈ బ్యాంక్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది, ఈ బ్యాంక్ తెలియపరుస్తుంటుంది వాళ్ళకి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఈ బ్యాంక్కి డబ్బులు ఇస్తారు, ఓవర్సీస్ డిపాజిటరీ బ్యాంక్కి డబ్బులు ఇస్తారు. ఈ డిపాజిటరీ బ్యాంక్ ఏం చేస్తుందంటే, పలానా వ్యక్తులు నాకు ఇంత డబ్బు ఇచ్చారు, ఆ డబ్బుని ఈ కంపెనీకి అందజేస్తుంది అనమాట. ఆ డబ్బుని ఇన్ రిటర్న్ ఏంటి, అంత డబ్బు విలువ గల షేర్స్ని ఈ ఓవర్సీస్ డిపాజిటరీ బ్యాంక్స్ ఇన్వెస్టర్స్కి అమ్మింది అనమాట. అప్పుడు ఆ ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇచ్చారు కదా, మరి ఇన్వెస్టర్స్కి ఏదైనా ఇవ్వాలి కదా, అందుకని ఒక రిసిప్ట్ ఇస్తుంది అనమాట ఈ ఓవర్సీస్ డిపాజిటరీ బ్యాంక్ ఆ ఇన్వెస్టర్స్కి. ఆ రిసిప్ట్లో తెలియజేస్తుంది ఏమని, పలానా ఇన్వెస్టర్ నాకు ఇంత డబ్బు ఇచ్చాడు ఇండియన్ కంపెనీకి సంబంధించి షేర్ కోసం, నేను ఆ ఇండియన్ కంపెనీ షేర్స్కి ఇంత షేర్ వాల్యూ ఉన్న రిసిప్ట్ ఇస్తున్నాను అని రిసిప్ట్లు ఇస్తారు. దాన్నే మనము డిపాజిటరీ రిసిప్ట్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఏ అనే వ్యక్తి ఆ డిపాజిటరీ రిసిప్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ కంపెనీ యొక్క డిపాజిటరీ రిసిప్ట్, షేర్ కాదు అది కానీ షేర్ లాంటిదే, డిపాజిటరీ రిసిప్ట్ ఇతనికి వచ్చింది ఏ. ఇప్పుడు అమెరికాలో ఇతను కావాలంటే ఇంకో బి అనే వ్యక్తికి ఈ డిపాజిటరీ రిసిప్ట్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రేడింగ్లు జరుగుతాయి. అంటే ఈ డిఆర్స్ని అమ్మడాలు కొనడాలు జరుగుతాయి. ఏ విధంగా అయితే షేర్లు అమ్మడాలు కొనడాలు జరుగుతాయో అదేవిధంగా అక్కడ ఫారిన్ కంట్రీస్లో వేరే దేశం యొక్క కంపెనీ యొక్క డిఆర్స్ అమ్ముకోలు కొనుగోలు జరుగుతుంటాయి అనమాట, ట్రేడింగ్ జరుగుతుంటుంది. అది మనకి డిపాజిటరీ రిసిప్ట్ అంటే. వేరేస్ మనకి పీ నోట్స్ వచ్చేసరికి ఏంది అంటే పార్టిసిపేటరీ నోట్స్. పార్టిసిపేటరీ నోట్స్ ప్రధానంగా చూసాం. ఇక్కడ ఏంది అంటే ఒక ఇండియన్ కంపెనీ ఉంటుంది, ఇండియన్ షేర్ మార్కెట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, బిఎస్సి అట్లా. అయితే ఇక్కడ ఒక బ్యాంక్స్ ఉంటాయి అనమాట, కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, హెచ్ఎస్బిసి అనుకోండి. ఈ బ్యాంక్స్ ఫారిన్లో ఉంటున్న వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. అంటే వాళ్ళ తరపున, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరో ఒకటి ఫారిన్, ఆయన ₹1 కోటి ఇచ్చి హెచ్ఎస్బిసికి నా షేర్లు ఇండియాలో నేను పెట్టాలనుకుంటున్నాను, నా పెట్టుబడి మీరు మేనేజ్ చేయండి అని. వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఇండియాలో షేర్ మార్కెట్లో వ్యవహరించడానికి వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది. వీళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు హెచ్ఎస్బిసితో, షేర్ అకౌంట్. ఆ ఏ అనే వ్యక్తి డబ్బులు ఇస్తాడు, ఆయన ఏది చెప్తే హెచ్ఎస్బిసి చేస్తారు. ఆయన అమ్మమంటే అమ్ముతుంది, కొనమంటే కొంటది, అదన్నీ చేసి కొంత కమిషన్ తీసుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్లో మనకి ఏంది, ఎవరు డబ్బు ఇచ్చారు అనేది అతను లీగల్లా కాదా అంత స్క్రూటినీ ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరో ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి, బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి ఏ అనే ఎవరో ఒక తెలిసిన అతనితో ఫారిన్లో ఈ డబ్బులు పెట్టిస్తాడు. అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట ఇక్కడ పీ నోట్స్. సో పీ నోట్స్ అన్న అంతే, ఫారిన్ వాళ్ళు ఇండియన్ షేర్ మార్కెట్లో షేర్లు కొనాలి అంటే. కాకపోతే మెకానిజం ఏంది అంటే, ఇండియాలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ అయినా, జనరల్గా బ్యాంక్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటిలో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి కొంత కమిషన్ ఇచ్చి వీళ్ళు చెప్పిన విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చేస్తారు. అందుకు గాను వీళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. దాన్నే మనం పీ నోట్స్ అంటాం, పార్టిసిపేటరీ నోట్స్. వీళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్గా పీ నోట్స్ ఇస్తుంది అనమాట ఈ బ్యాంక్స్, అందుకే వాటిని పీ నోట్స్ అంటాం. సో ఇది పాయింట్ అండి, డిపాజిటరీ రిసిప్ట్కి పీ నోట్స్కి. పీ నోట్స్ అంటే ప్రధానంగా బ్లాక్ మనీ, కొంచెం అది ఇల్లీగల్ టైప్లో ఉంటుంది. పీ నోట్స్ ఎక్కువ బ్లాక్ మనీ రిలేటెడ్ ఉంటుంది. డిపాజిటరీ రిసిప్ట్ అంటే అది నార్మల్ మనం రెగ్యులర్గా చూసేది. అది డిపాజిటరీ రిసిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం కంపెనీ యూఎస్ఏ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుందనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే డిఆర్స్ని ఏడిఆర్ అంటాం అనమాట, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఒకవేళ కనుక వేరే దేశాల ప్రజలు మన భారతదేశంలో ఉన్న దేశీయ కంపెనీ పైన పెట్టుబడులు పెట్టాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తే సేమ్ ప్రాసెస్. అంటే అప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్ మన బ్యాంకుతో డీల్ పెట్టుకుంటుంది. మన బ్యాంక్ ఏదైతే డీలింగ్ ఉంటుందో అప్పుడు మన బ్యాంకులో ఉన్నటువంటి, మన బ్యాంక్ అప్పుడు డిపాజిటరీ బ్యాంక్ అవుతుంది. ఆ బ్యాంక్ ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళని కోరుతుంది. వాళ్ళు ఫారిన్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఫారిన్ కంపెనీస్లో. అప్పుడు మన బ్యాంక్ మనకి ఇచ్చేది ఐడిఆర్స్ అంటాం అనమాట, ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఇది అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. అట్లాగే జీడిఆర్ ఉంటుంది, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్. యూకే ఆ కంట్రీస్కి జీడిఆర్ అని పిలుస్తాం. సో ఇది అండి పాయింట్. అంటే మనకి ఇది జస్ట్ జనరల్గా ఏంటంటే ఇది గెట్ ఆన్సర్స్ అంటే డైరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాబట్టి మనం డైరెక్ట్గా కొంచెం వెళ్తుంటాం ఇందులో.
సో అంటే ప్రశ్న అడిగినప్పుడు కొంత దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు చూడండి, ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ఈ క్వశ్చన్స్ని మనం చూడలేము కాబట్టి, అంటే లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది కాబట్టి జనరల్ ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ ఇంకా స్టిల్ ఫర్దర్గా ఎనీ క్వైరీస్ ఉన్నా మీరు డెఫినెట్లీ ఈ వీడియోలో కింద పలానా పాయింట్ చెప్పండి, లేకపోతే పలానాది ఒకసారి మళ్ళీ చెప్పండి, అట్లాగా మీరు పెడుతుండండి. ఎందుకంటే అల్టిమేట్లీ మనకు క్వశ్చన్ క్లియర్ అయిపోదు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి ఈ రోజుకి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇద్దరు అంటే సేమ్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు అడిగారు. న్యూస్ పేపర్ రాదు గ్రామానికి, వేరే ఏదన్నా చెప్పండి సార్ ప్లీజ్ అంటే న్యూస్ పేపర్ కోసం అన్నట్టు అడిగారు. బేసికలీ యాప్స్ ఉంటాయండి, ఒకవేళ మీకు నెట్ అవైలబుల్ ఉండొచ్చు మోస్ట్లీ. సో యాప్స్లో మీరు ఈనాడు అన్న, హిందూ అన్న యాప్స్లో కవర్ చేసుకోవచ్చు న్యూస్ని. లేకపోతే న్యూస్కి సంబంధించి కూడా చాలా యాప్స్ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, కరెంట్ అఫైర్స్ చెప్పకూడదు అని అడుగుతున్నారు. ఓకేనండి, షూర్, నేను మీరు అడిగిన రిక్వెస్ట్ అయితే ఒకసారి కన్సిడరేషన్లో తీసుకుంటాను. నేను ప్లాన్ చేస్తున్నా ఏ విధంగా ముందుకు వెళ్దాం మనము అని. సో కరెంట్ అఫైర్స్ అంటే మేబీ మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ ఒక సినాప్సిస్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ లాగా పెట్టడానికి ట్రై చేస్తా. కాకపోతే అవి ఏంటంటే డైలీ చేయాల్సి ఉంటాయండి. మనము ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మనము వీలు కాకపోతే మళ్ళీ బ్రేక్ వస్తే బాగోదని చెప్పే కొంచెం టైం తీసుకుంటున్నా ప్లానింగ్ కోసం. షూర్ అండి, డెఫినెట్గా అయితే మీరు అడిగిన కన్సిడరేషన్ ఉంచుతున్నా, ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు లక్ష్మీ ప్రసన్న గారు. లిస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు రిమెంబర్ అంటున్నారు. అంటే ఇది మనకి గెట్ ఆన్సర్ సెషన్. దాంట్లో ఏంటంటే ప్రధానంగా మనం ఒక్కొక్క క్వశ్చన్ 2-3 మినిట్స్లో ఆన్సర్ చూసుకునేటట్టు చూడొచ్చండి. అదే ఒకవేళ ఈ ప్రశ్న ఏదైతే ఉందో లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని ఇక్కడైతే నేను ఇచ్చాను ఏవేవి ఇంపార్టెంట్ అనేది టెక్స్ట్. మీరు ఒకసారి తర్వాత వీడియో పాజ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ నోట్ చేసుకొని చూడండి. మనం ఇక్కడ ఈ మాడ్యూల్లో ఇవన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒకటే మనకు హాఫ్ అన్ అవర్ అవుతుంది. కాకపోతే మీకు ఇది క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అంటే ఏదైతే మనము షార్ట్ టైంలో చెప్పలేమో అట్లాంటివి ఉన్నాయి కొన్ని, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సపరేట్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది దానిపైన. అట్లాంటి ప్రశ్నలు అడిగారు. సో అవి మరి అల్టిమేట్లీ ఇది పెట్టిందే మీకు క్లియర్ అవ్వాలి, సబ్జెక్ట్ ఈజీ అవ్వాలి అన్న కారణంతో. కాబట్టి నేనేం ప్లాన్ చేశానంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇటువంటి ప్రశ్నల కోసం నేను మన సబ్స్క్రైబర్స్ జనరల్గా అడుగుతున్నారు కాబట్టి సబ్స్క్రైబర్ స్పెషల్ లాగా సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ అట్లాగా ఒక సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ లాంటి ఒక సిరీస్ పెడదాం అనుకుంటున్నాను అండి. వీక్ ఒకసారి, మోస్ట్లీ సాటర్డే పెట్టుకుందాం. ఇది సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్. సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో ఏంటంటే ఎవ్రీ సాటర్డే మనం 1 లేదా 2 టాపిక్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాలంటే మనకి అట్లీస్ట్ ఒక 20-25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అవుద్దండి. ఇది ఒకటే తీసుకోగలుగుతాం మనం. అందుకని ఇది గెట్ ఆన్సర్స్లో కంటే మనము వీక్ ఒక రోజు పెట్టుకుందాం సాటర్డే. అందులో కేవలం ఈ ఒక్క పాయింట్ పైనే ఒక వీడియో లాంటిది మనం చూసుకుందాం. సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ సిరీస్ అన్నట్టు అనుకొని ఎపిసోడ్ 1, 2, 3 అట్లా వెళ్ళొచ్చు. సో వీక్లో మనకి వీక్ చూసుకున్నట్లయితే ఎవ్రీ సండే మనకు ఆల్రెడీ తెలుసు టాపర్స్ది అది ఉంటుంది. మనము సాటర్డే ఇది పెట్టుకుందాం మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ లాంటిది. ఫ్రైడే మనము గెట్ ఆన్సర్స్ ఒక ఎపిసోడ్ ఉంటుంది. అగైన్ మండే గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ ఇంకొకటి ఉంటుంది. సో ఈ విధంగా మనం వెళ్తున్నాం. మిగతా రోజులు కూడా మనం ప్లాన్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి అది ఒకసారి చూద్దాం. ఇదైతే ప్రస్తుతానికి ఫైనలైజ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కల్పన గారు, కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సజెస్ట్ చేయండి, సమ్ టైమ్స్ బాగా టెన్షన్ అవుతుంది సార్ ప్లీజ్ అంటున్నారు. సింపుల్ అండి, కరెంట్ అఫైర్స్ కంటే మీరు కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయండి. పర్సన్ ఇన్ న్యూస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇయర్స్, అట్లాగా మీకు కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. వాటికి మీరు ఒక చిన్న బుక్స్ మెయింటైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇన్ న్యూస్ అంటే మీరు మీ దగ్గర అన్నీ రాసుకోండి. ప్రెసిడెంట్ ఎవరు, లేకపోతే మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC చైర్మన్ ఎవరు, అట్లాగా వరుసగా రాసుకోండి. ఆన్సర్స్ పెన్సిల్స్తో రాసుకోండి. ఎప్పుడైతే మారుతున్నారో దాన్ని రబ్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక రకంగా మీరు నోట్స్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రశ్న అడిగే ఛాన్స్ ఉందంటే అన్ని కరెంట్ అఫైర్స్ మనకి క్వశ్చన్లాగా అడగడానికి స్కోప్ ఉండదండి, కొన్ని మాత్రమే స్కోప్ ఉంటుందన్నమాట. అట్లాంటివి మాత్రమే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. నెంబర్ 3 ఏంది అంటే మంత్లీ మ్యాగజైన్ ఒకటి పెట్టుకోండి. మంత్లీ మ్యాగజైన్ పెట్టుకొని వాటిని రివైజ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ పాయింట్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక మంత్ అంతా ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది అనమాట. ప్లస్ డైలీ న్యూస్ పేపర్ చదివిన తర్వాత మొత్తం మీరు చదివిన దాంట్లో మహా అయితే ఒక 1 or 2 పేజెస్ వస్తాయండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉన్నవి.
అంతకన్నా ఎక్కువ చేసుకోకండి. అవి మీరు మరి ఎవ్రీ వీక్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, ప్లస్ ఎవ్రీ మంత్ ఎండింగ్కి మొత్తం రివైజ్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ చూసుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుండండి. తద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీకు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా క్లారిటీ ఉండాలండి. వాట్ టు రీడ్ వాట్ నాట్ టు రీడ్ కూడా ఒక మంచి ఐడియా ఉండాలి. అది ప్రాక్టీస్ చేయండి. ఒక 1 month బాగా ప్రాక్టీస్ చేయండి 3. దాని తర్వాత డెఫినెట్లీ కల్పన గారు కదా నేను గుర్తుపెట్టుకుంటా. 1 month తర్వాత మీకు నేను ఒక డీటెయిల్డ్ మన సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో ఒక 15 minutes సెషన్ కేవలం దీని గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఒక 15-20 days అయితే ఈ 3 చేయండి. తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి సంతోష్ జోగినేని గారు అడిగిన ప్రశ్న, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరబ్ ముస్లిమ్స్ అండ్ తుర్కిష్ ముస్లిమ్స్ అండ్ స్మాల్ బ్రీఫ్ అబౌట్ హౌ దే ఎంటర్ ఇన్ టు ఇండియా అని అడుగుతున్నారు. అంటే సింపుల్గా ఆయన ఫస్ట్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అరబ్ ముస్లిమ్స్కి టర్కిష్ ముస్లిమ్స్కి డిఫరెన్స్ ఏంటి, నెంబర్ 1. ఇండియాకి వచ్చిన ప్రాసెస్ ఏంటి అనేది నెంబర్ 2. ఓకే, మనం అసలు ఇస్లాం అని చూసుకున్నట్లయితే ఇస్లాం ఫౌండర్గా మనం ఎవరినండి పరిగణిస్తాము? ప్రాఫెట్ మహమ్మద్ని పరిగణిస్తాం. ప్రాఫెట్ మొహమ్మద్ని ఇస్లాం ఫౌండర్గా పరిగణిస్తాం. ఈయన అరౌండ్ 570 to 632 AD ఈ టైంలో ఉండడం జరిగింది. ఈయన అరబ్ పీఠభూమి ఉంటుంది కానీ అరబ్ ప్రాంతంలో ఆ డెజర్ట్స్ ఎడారుల్లో ఈయన పెరిగాడు అనమాట. సో ఫస్ట్ ఈయన యొక్క ప్రవక్తలకు బాగా ఆకర్షితులైన అక్కడ లోకల్ వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని అరబ్స్ అని చెప్పి పిలిచేవారు అనమాట. ఫస్ట్లో అరబ్స్ అంటే వాళ్ళు అరబ్ ప్రాంతంలో బేసికలీ అరేబియన్ పెనిన్సులా ఉన్న వాళ్ళని అరబ్స్ అంటామండి. అక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళని అరబ్ ముస్లిమ్స్ అంటాం. జాగ్రఫికల్ టర్మ్ అనమాట. డైరెక్ట్గా మనకి ప్రొఫెట్ మొహమ్మద్ ఎవరైతే ఇస్లాం స్థాపకుడు అంటామో అతను అరబ్స్ యొక్క ఎడారిలోనే పెరిగాడు కాబట్టి అరబ్ అనమాట. అందుకనే ఖురాన్ కూడా మనకి అరబిక్ భాషలోనే ఉంటుంది ఖురాన్. అందుకనే ఈ అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఖురాన్, ఒరిజినల్ ఖురాన్ని వీళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు అనే ఒక పాయింట్ కూడా ఉంటుంది. అయితే మనకి టర్కీ అనే ప్రాంతం ఉంటుంది. టర్కీ అనే ప్రాంతంలో ముస్లిమ్స్ ఉంటున్న వాళ్ళని మనము తుర్కిష్ ముస్లిమ్స్ అంటాం, టర్కిష్ ముస్లిమ్స్ అంటాం. అయితే మనకి ఓవరాల్గా ఇస్లాం మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా తెగలు ఉంటాయండి. సున్నీ, షియా, మేజర్గా సున్నీ తెగ, ఇంకోటి షియా తెగ, 2 తెగలు ఉంటాయి. సున్నీలో మళ్ళీ హనాఫీ, హన్బలి, మలికి, షాఫిలీ. షియాలో ఇస్మాయిలీ, జఫరీ, జైదీ, ఇబది, అహ్మది అనే చిన్న మైనర్ అనమాట. అవి ప్రధానంగా సున్నీ, షియా ఈ 2 తెగలు ఉంటారు ఇస్లాంలో. అయితే ఇక్కడ మీరు ఈ ప్రాంతం చూస్తున్నారు కదా, ఇదంతా అరబ్ పీఠభూమి అనమాట. ఈ అరబ్ పీఠభూమిలో ఉంటున్న ముస్లిమ్స్ మోస్ట్లీ సున్నీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే సున్నీస్ అనమాట. వేరేస్ మనకి టర్కీ ప్రాంతంలో ఉంటున్న ముస్లిమ్స్ మోస్ట్లీ అదర్ సెక్ట్స్, షియా సెక్ట్స్. అదొక డిఫరెన్స్. నెక్స్ట్ వాళ్ళు ఇండియాకి ఎట్లా వచ్చారు అన్నట్టు అడుగుతున్నారు. అంటే ఇస్లాం ఇండియాకి రావడం ఎట్లా అంటే ఫస్ట్ మనకి మొహమ్మద్ బిన్ కాసిం ఇండియాకి రావడం జరిగిందండి. మొహమ్మద్ బిన్ కాసిం. ఈ మొహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతానికి వచ్చి ఆ సింధు ప్రాంతంలో ఫస్ట్ సెటిల్ అవ్వడం అంటే యాక్చువల్గా 712లోనే మనకు అరబ్స్ అనేవాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. అందులో భాగంగా సింధు, ముల్తాన్ ప్రాంతాలని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు ముఖ్యమైన వ్యక్తి భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ బిన్ కాసిం. ఈయనని ఇరాక్ యొక్క గవర్నర్ అయినటువంటి అల్ హజాజ్ అనే వ్యక్తి పంపిస్తాడు. ఈయన సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలించడం కోసం అప్పట్లో ఉన్నటువంటి ఖలీఫా అయిన వలీద్ని కోరుతాడు. వలీద్ ఓర్పుకుంటాడు. దాంతో మొహమ్మద్ బిన్ కాసిం ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. ఈ మొహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు దాహిర్. ఈ దాహిర్కి మొహమ్మద్ బిన్ కాసింకి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంనే మనము బ్యాటిల్ ఆఫ్ రేవార్ అంటాము. ఆ రేవార్ యుద్ధంలో దాహిర్ ఓడిపోతాడు, మొహమ్మద్ బిన్ కాసిం గెలుస్తాడు. మొహమ్మద్ బిన్ కాసిం ముల్తాన్ నగరాన్ని చూసి అక్కడ ఉన్న సంపదను చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ముల్తాన్ నగరాన్ని సిటీ ఆఫ్ గోల్డ్, స్వర్ణ నగరం అని చెప్పి పిలుస్తాడు ముల్తాన్ నగరాన్ని. సో ఎగ్జామ్స్లో ముల్తాన్ సిటీ ఆఫ్ గోల్డ్ అనేది ఎవరు అంటాడు, మొహమ్మద్ బిన్ కాసిం అంటాడు అనమాట. దాని తర్వాత మనకి మొహమ్మద్ బిన్ కాసిం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ మన ఇండియాకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ వ్యక్తి మొహమ్మద్ గజనీ అయితే ఈ మొహమ్మద్ బిన్ కాసిం అరబ్కి చెందినవాడు, అంటే అరబ్ ముస్లిం అనమాట. అందుకని అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ అంటాం. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు టర్కీ ముస్లిమ్స్ అనమాట, అంటే తుర్కిష్ ముస్లిం వాళ్ళు. అందుకని తర్వాత వచ్చింది ఏమంటాం, టర్కిష్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం పైన టర్కిష్ యొక్క ఆక్రమణ అంటాం. ఇది అరబుల ఆక్రమణ అంటాం. టర్కిష్ వాళ్ళల్లో ముఖ్యంగా మనకి అరౌండ్ 1000 AD ఆ టైంలో వచ్చింది మొహమ్మద్ గజనీ.
ఆ మొహమ్మద్ గజ్నీ తర్వాత మన ఇండియాకి వచ్చింది మొహమ్మద్ గోరీ. మొహమ్మద్ గోరీలో భాగంగా బ్యాటిల్ ఆఫ్ తరైన్ అవన్నీ అని ఉంటాయి. నెక్స్ట్ మొహమ్మద్ గోరీ ప్రతినిధి అయినటువంటి ఢిల్లీ సుల్తాన్స్ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్స్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత మనకి మొఘల్స్ ఉంటారు. వీళ్ళనమాట ప్రధానంగా మనకి పాలించిన ముస్లిమ్స్. ఈ ఢిల్లీ సుల్తాన్స్లో భాగంగానే ఈ టైంలోనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు అతని రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి వాళ్ళు సౌత్ ఇండియాలో బహ్మనీ ఎంపైర్ని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత మొఘల్స్లో ముఖ్య వజీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి స్వతంత్ర రాజ్యాలు అయినటువంటి హైదరాబాద్, అవధ్ అట్లాంటి రాజ్యాలు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఈ సుబా మొఘల్స్ కిందనే ఒక రిచెస్ట్ సుబాగా బెంగాల్ ఉంటుంది. వాళ్ళు కూడా మొదట్లో మొఘల్స్ కింద ఉన్నప్పటికీ తర్వాత స్వతంత్రం ప్రకటించుకుంటారు. అవన్నీ ముస్లిం రాజ్యాలుగా ఏర్పడుతుంటాయి. ఈ విధంగా భారతదేశంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ గునా గారు అడుగుతున్నారు. ఏంటి అంటే, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సివిల్స్ పేపర్ 2 హౌ టు ప్రిపేర్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ అంటున్నారు. సేమ్ పాయింట్ అండి. మనం ఏదైతే అనుకున్నామో కొన్ని క్వశ్చన్స్ మనం 2 or 3 minutesలో చెప్పడానికి స్కోప్ ఉండదు. దానికి కనీసం అట్లీస్ట్ ఒక 20 to 30 minutes అయితే అవసరం పడుతుంది. అందుకని అట్లాంటి వాటిని మనము సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ సిరీస్ మనం పెట్టుకుందాం ఎవ్రీ సాటర్డే. ఆ వీడియోలో మనం 1 లేదా 2 చూసుకుందాం టాపిక్స్ పైన. మీది కూడా డెఫినెట్లీ కన్సిడరేషన్ అయితే చేసుకున్నా కాబట్టి ఒక ప్రత్యేకంగా ఒక సాటర్డే సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో మీది డెఫినెట్లీ డీల్ చేద్దాం. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఇది నేను మోస్ట్లీ మీకు 15 days తర్వాత నేను మీకు చెప్తాను పర్టికులర్గా. అంటే ఈ క్వశ్చన్ పర్టికులర్గా డీల్ చేస్తాను సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో. అంతవరకు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, ఫస్ట్ సివిల్స్ పేపర్ 2 అంటున్నారు కాబట్టి ఇది సిలబస్ అండి. ఇక్కడ నేను కంప్లీట్గా ఇచ్చాను. పేపర్ 2 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ సిలబస్ ఇది. ఇందులో ప్రతి పాయింట్ చదవండి. నెంబర్ 1, ప్రతి సిలబస్ మొత్తం రాసుకోండి ఒక పేపర్లో. ఆ పేపర్ ఎప్పుడు మీ ముందు ఉండాలి. అది రాసుకున్న తర్వాత మీకు ఒక్కొక్క పాయింట్లో మీకు ఏం అర్థమైంది అనేది మీరు చూసుకోండి. అసలు హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే ఏంటి, విద్య, ఆరోగ్యం ఏంటి అనేది అట్లా అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ 3 questions నేను మీకు ఇస్తాను. అది మీకు నచ్చినట్టుగా ఎంతవరకు అయితే ఏదో గుర్తొస్తుంటే మీ మైండ్కి ఏది అనిపిస్తుంటే అది రాయండి, ఆచరణలో పెట్టండి, రాయడానికి ట్రై చేయండి 3 questions. అది 15 days అయ్యాక మళ్ళీ అదే టాపిక్ నేను తీసుకొని చెప్తాను కాబట్టి అప్పుడు ఇంకా బెటర్ ఉంటుంది మీకు విన్నప్పుడు. కాబట్టి ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో అక్కడ నేను ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే ఆ సిలబస్ మొత్తం చదివి, సిలబస్ మొత్తం రాసుకొని, ఆ సిలబస్ ఎప్పుడు మీ ముందే ఉంచుకొని ఈ 3 questionsకి మంచిగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 3 questions ఏమంటున్నాడు, డెమోక్రసీలో రైట్ టు ప్రొటెస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మనము అంటే ప్రొటెస్ట్లో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే మనం పాజిటివ్స్లో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భారతదేశంలో మహిళల్ని రాజకీయంగా అభివృద్ధి పరచాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్ అందించడం ఒకటే మార్గమా ఎలక్టెడ్ బాడీస్లో, అంటే ఎన్నికల్లో రిజర్వేషన్ అందించడం అనేది, అంటే ఆ విధంగా మనం రిజర్వేషన్ అందించినట్లయితే మహిళలకి రాజకీయంగా వాళ్ళు ఎంపవర్ అవుతారా అనే ప్రశ్న అడుగుతున్నాడు. సో దానిపైన కూడా రాయండి 250 words. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ గురించి అడుగుతున్నాడు. భారతదేశంలో ఎన్హెచ్ఆర్సీ యొక్క రోల్ ఏంటి, విధులు ఏంటి అని అడుగుతున్నాడు. ఎన్హెచ్ఆర్సీని ఎందుకు మనం టూత్లెస్ టైగర్గా అభివర్ణిస్తాము అంటాడు. అంటే పళ్ళు లేనటువంటి పులిలాగా ఎందుకు మనం ఎన్హెచ్ఆర్సీని పరిగణిస్తాం అంటే అది ప్రాక్టికల్గా ఎటువంటి శిక్షించడానికి అధికారం ఉండదు, అంటే చాలా అధికారాలు దానికి ఉండవు అన్నమాట. కేవలం అది ఒక రికమెండింగ్ బాడీనే. అట్లాంటివన్నీ మీరు ఆలోచించి రాయడానికి ట్రై చేయండి 3 ప్రశ్నలు. వన్స్ నేను మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ మళ్ళీ ప్రత్యేకంగా మనం చూసుకుందాం ఆ సిలబస్ అవన్నీ. అప్పుడు ఇంకొంచెం మీకు బాగా కనెక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ 7th వెంకట్ గారు అడిగారు, సార్ మహల్వారీ పద్ధతిలో బెంటికి 66% ట్యాక్స్ వేస్తారు కదా, బట్ సమ్ బుక్స్లో 29% మాత్రమే ఉంది. అండ్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ భూమి శిస్తు విధానాలు బ్రీఫ్లీ. భూమి శిస్తు విధానాలు ప్రధానంగా 3 ఉంటాయండి. జమీందారీ వ్యవస్థ ఒకటి, రైతువారీ ఒకటి, మహల్వారీ ఒకటి. జమీందార్ అంటే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం మొత్తానికి ఒక జమీందార్ని నియమిస్తారు బ్రిటిష్. ఎవరిని పెడతారు జమీందారీ అంటే దానికోసం ఒక వేలంపాట జరుగుద్ది. ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ పాడతారో అతన్ని జమీందారీగా పెడతారు. ఆ జమీందారీ యొక్క భూమిగా పరిగణిస్తారు. ఆ ప్రాంతం అంటే అతని భూమి, దాంట్లో కౌలుగా అందరూ వ్యవసాయం చేస్తున్నట్టు భావించబడుతుంది. వాళ్ళు చేసినందుకు జమీందారికి పన్ను కట్టాలి. ఆ కట్టిన దాంట్లో 10/11 వంతు బ్రిటిషర్స్కి ఇతను అందజేస్తాడు, 1/11 ఇతను కొలుతుంది కమిషన్గా. ఇక్కడ జమీందారు పీకు తింటున్నాడు కాబట్టి జమీందారు కాదు, డైరెక్ట్గా నేరుగా రైతుకే ఆ భూమి పట్టాలు ఇచ్చి డైరెక్ట్గా రైతే బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేస్తే పద్ధతి బాగుంటుంది అని పెట్టింది రైతువారి. ఈ రైతువారిలో ఇండివిజువల్ రైతు, ప్రతి రైతు డైరెక్ట్గా బ్రిటిష్కే
కట్టవలసి ఉంటుంది పన్ను, ఇది రైతువారి. మహల్వారీ అంటే ఏంటి అంటే ఒక గ్రామం లేకపోతే కొన్ని గ్రామాలు కలిసి తీసుకుంటారు, అదంతా ఒక యూనిట్గా పరిగణిస్తారు. వాళ్ళందరూ కలిసి ఆ గ్రామానికి ఎంత పన్ను కట్టాలి, 1,00,000 రూపాయలు ఈ గ్రామం అంతా కలిపి కట్టాలి అనేది నిర్ణయిస్తారు ముందే. వీళ్ళందరూ కలిసి చర్చించుకొని ఎవరు ఎంత ఇవ్వగలుగుతారో అంతా చూసుకొని వాళ్ళు 1,00,000 రూపాయలు పోగు చేసి ఆ ఊరి పెద్ద విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటాడు కదా, ఊరి పెద్ద, అతను బ్రిటిషర్స్కి అందిస్తాడనమాట. ఏంటి ఆ కట్టాల్సింది ఎంతైతే అంత ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి కలెక్టివ్గా, అందరూ కలిసి ఎవరికి ఎంతెంత ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత ఇవ్వాలి అవన్నీ వీళ్ళు కలెక్టివ్గా తీసుకుంటారు. అయితే ఈ మహల్వారీ పద్ధతి కాంబినేషన్ జమీందారీ ప్లస్ రైతువారీ, అంతే కదా. ఈ మహల్వారీ పద్ధతిని లార్డ్ విలియం బెంటిక్ ప్రవేశపెట్టినప్పుడు 66% పెడదాము అనుకున్నాడు. కాకపోతే 66 అంటే విపరీతం అనమాట, బేభత్సం. దాంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దాంతో లార్డ్ డల్హౌసీ వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ జనరల్గా అతను 50%కి తగ్గిస్తాడు. 50% కూడా అప్పుడులో ఫ్యామిన్స్ వస్తాయి, కరువులు. దాంతో మళ్ళీ ఫర్దర్గా 29% తగ్గిస్తారనమాట మన మహల్వారీ సిస్టంలో. అందుకని మీకు 1% అని ఎప్పుడూ ఉండదండి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాంతాలు బట్టి ఇది విధించే పర్సెంట్ కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంగా యమున దోఆబ్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది, కరువు ప్రాంతాల్లో ఈ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. అందుకనే మీరు ఈ 66%, 29 నెంబర్స్ నాకు తెలిసి ఎగ్జామినేషన్స్లో అయితే అంత పెక్యులియర్గా అడగడండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే మహల్వారీ పద్ధతి అంటే ఇది, ఒక గ్రామాన్ని లేకపోతే 2-3 గ్రామాలని ఒక యూనిట్గా చేసుకొని వాళ్ళందరూ కలిసి సమూహంగా నిర్ణయించుకొని చర్చించుకొని అందరూ కొంత డబ్బును పోగజేసి బ్రిటిషర్స్కి అందించే రెవెన్యూ విధానం ఏది అంటాడు మహల్వారీ పద్ధతి. ఈ 50, 66, 29 ఇవన్నీ మారుతూ ఉంటుంటాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ సుమా గారు అడిగారు. విజయనగర సామ్రాజ్యం మోటుపల్లి ఓడరేవు రెడ్డి రాజుల నుంచి ఆక్రమించి అభయశాసనం తిరిగి వేయించిన రాజు ఎవరు, దేవరాయలు 1 ఆర్ దేవరాయలు 2 అని అడిగారు. మనకి ప్రకాశం జిల్లాలో మోటుపల్లి అనేది ఒక ఓడురేవు అండి, అంటే పోర్ట్ టౌన్ అనమాట మోటుపల్లి. అప్పట్లో వాణిజ్యానికి అది ఒక ముఖ్యమైన కేంద్రం, అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు బాగా జరిగేవి. అయితే ఈ మోటుపల్లిలో స్టార్టింగ్లో మన కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు, రుద్రమదేవి తండ్రి అయినటువంటి గణపతి దేవుడు, ఈయన టైం 1199 to 1262. ఈయన 1244-45 ఆ టైంలో ఫస్ట్ టైం మోటుపల్లిలో ఈయన ఒక అభయశాసనం ఇచ్చాడు. అభయశాసనం అంటే ఏంటి, వర్తకులారా భయపడకండి, మోటుపల్లిని నేను సరిగ్గా చూసుకుంటాను, ఇక్కడ మీరు వ్యాపారం చేయండి, ఇక్కడ మీరు స్థావరాలను ఏర్పాటు చేసుకోండి, ఇది ఒక మంచి వాణిజ్య రేవు పట్టణంగా దీన్ని రూపొందించండి అని చెప్పి ఒక అభయాన్ని ఇస్తున్నట్లు అభయశాసనం వేయించాడు గణపతి దేవుడు ఫస్ట్ టైం. దాని తర్వాత మనకి రెడ్డి రాజు అయినటువంటి అనవోతా రెడ్డి, అంటే ఈయన మంత్రి సోమయ్య అయిపిస్తాడు, బట్ బుక్స్లో అనవోతా రెడ్డి అనే చాలా వరకు చెప్పడం జరుగుతుంటుంది. ఈయన 1353 నుంచి 64 ఆ ప్రాంతం మధ్యలో ఆంధ్రాలో కొంత ప్రాంతాన్ని ఈయన పరిపాలించడం జరిగింది. రెడ్డి రాజ్యానికి చెందుతాడు అనమాట ఈ రాజు. ఈయన 1358లో మళ్ళీ అదే మోటుపల్లి శాసనంపైన ఈయన కూడా అభయశాసనం వేయించడం జరుగుతుంటుంది. అయితే అనవోతా రెడ్డి వేయించిన తర్వాత కొంతకాలం తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యం ఏర్పడుతుంది. విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశానికి చెందిన దేవరాయ 1 అనే రాజు, ఈయన 1406 to 1422. ఈయన తన సైన్యాన్ని పంపి రెడ్డి రాజ్యాన్ని ఓడించి, ఆ రెడ్డి రాజుని ఓడించి అప్పుడు ఈ మోటుపల్లి శాసనం పైనే ఈయన కూడా దేవరాయ 1 యొక్క ఆజ్ఞ అన్నట్టు ఆ మోటుపల్లి శాసనం పైన అభయశాసనం వేయించడం జరుగుతుంటుంది. మొత్తం రెడ్డి రాజ్యాన్నే మొత్తానికి ఓడగొట్టి రెడ్డి రాజ్యాన్ని తనలో కలిపేసుకుని ఒక సామంత రాజ్యంగా ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవరాయ 2 అంటామండి. దేవరాయ 1 ఏంటంటే రెడ్డి రాజ్యాన్ని ఓడించి అక్కడ మోటుపల్లి శాసనం వేయిస్తాడు. దేవరాయ 2 ఏంటంటే రెడ్డి రాజ్యాన్ని ఓడించి రెడ్డి రాజ్యాన్ని మనకి విజయనగరంలో కలిపేసుకుంటాడు సామంతులుగా అనమాట. అది మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ముస్లిమ్స్ని ఆస్థానంలో చేర్చుకున్న మొదటి రాజు ఎవరు అంటే అబ్సల్యూట్లీ దేవరాయ 1 అండి, నో డౌట్ అబౌట్ దట్. ముస్లిమ్స్ని సైన్యంలో మొట్టమొదటిసారిగా చేర్చుకున్నది ఎవరు అంటే దేవరాయ 1. అయితే ఎక్కువ సంఖ్యలో ముస్లిమ్స్ని సైన్యంలో చేర్చుకున్న రాజు ఎవరు అని అడిగినప్పుడు దేవరాయ 2 అనాలి. అబ్సల్యూట్లీ నో డౌట్. ఫస్ట్ టైం చేర్చుకుంది దేవరాయ 1, సెకండ్ టైం చేర్చుకుంది దేవరాయ 2. అంటే డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఆన్సర్గా ఉంది అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడన్నా మనం ఏపీ హిస్టరీ ప్రశ్నలు కాబట్టి ఇవి. ఏపీ హిస్టరీలో మీకు ఎప్పుడన్నా నీలకంఠ శాస్త్రి అనే చరిత్రకారుడు ఇచ్చిన పాయింటే రిఫరెన్స్గా తీసుకోండి. నీలకంఠ శాస్త్రి ఆయన ఏం చెప్తే అదే రిఫరెన్స్ అనమాట జనరల్గా ఏపీ హిస్టరీకి. అందుకని నీలకంఠ శాస్త్రి దేవరాయ 1 ఫస్ట్ టైం ముస్లిమ్స్, మ్యాక్సిమం ముస్లిమ్స్ దేవరాయ 2 అని చెప్పడం జరుగుతుంది క్లియర్గా. సో అది పాయింట్ అనమాట.
ఇదిగోండి ఇక్కడ మీకు ప్రశ్న కూడా ఈ విధంగా అడుగుతుంటాడు. ఇది ఆల్రెడీ గ్రూప్ 1లో అడిగాడు. ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై గణపతి దేవా విచ్ గేవ్ ఎష్యూరెన్స్ టు ఫారిన్ ట్రేడర్స్ వాజ్ ఎట్. అంటే గణపతి దేవుడు ఇచ్చినటువంటి శాసనం ఏదైతే ఉందో వ్యాపారవేత్తలకు వాణిజ్యవేత్తలకు అభయనిస్తూ ఉన్న శాసనం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మోటుపల్లి, మనం ఇందాక చూసాం కదా, మోటుపల్లి అభయ శాసనం. ఈ విధంగా ప్రశ్నలు అడుగుతుంటాడు అనమాట ఎగ్జామ్స్లో. 9th క్వశ్చన్ అడిగారు వేద గారు, హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇది చాలా టఫ్ క్వశ్చన్ లాగా వచ్చింది. ఎందుకంటే దీనికి సోర్స్ లేదనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను థియరీ క్లాస్లో ఏం చెప్పాను అంటే ఒక లిస్ట్ ఇచ్చాను. భారతదేశ రాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి మహిళలను లిస్ట్ ఇస్తే ఫస్ట్ నేమ్ సుమిత్రాదేవి అని మెన్షన్ చేశాను. ఎందుకు అంటే పాలిటీలో ఒక స్టాండర్డ్ బుక్లో, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక పాలిటీ స్టాండర్డ్ బుక్లో ఫస్ట్ నేమ్ సుమిత్రాదేవి అని ఇవ్వబడింది. అయితే జనరల్గా మనకి నెట్లో చూసుకున్నట్లయితే ఎక్కడ సుమిత్రాదేవి గురించి ప్రస్తావన లేదు. కొన్ని సోర్సెస్లో మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే మనోహర హోల్కర్ అని 67 అండి. ఇది 1967లో ఎన్నికల్లో పాల్గొన్నటువంటి మనోహర హోల్కర్ ఫస్ట్ ఫీమేల్ అని కొన్ని సోర్సెస్ ఉన్నాయి. 62 ఎన్నికల్లో ఈవిడ పేరైతే లేదు, సుమిత్రాదేవి అనే పేరు, కేవలం 3 పేర్లే ఇచ్చాడు. కాకపోతే మనకి నెట్లోనే ఒక సోర్స్ ఉందండి. ఇదిగోండి ఈ సోర్స్ ఏంటంటే 1870 నుంచి 1990 వరకు ప్రపంచంలో వేరువేరు దేశాల్లో రాష్ట్రపతి పదవుల కోసం పోటీ చేసిన మహిళల లిస్ట్ అని ఇచ్చాడు. ఆ లిస్టులో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో 1962లో సుమిత్రాదేవి గారి పేరు ప్రస్తావించబడింది. అందుకనే మరి ఈ రెఫరెన్స్ బట్టి చూసుకున్నట్లయితే 1962 సుమిత్రాదేవి వస్తుంది ఆన్సర్. వెరస్ ఈ సోర్స్ తప్ప ఇంకెక్కడా లేదండి నెట్లో ఈవిడ గురించి. అందుకనే నేను దీనికోసం ఏం చేస్తానంటే మీ తరపున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మోస్ట్లీ ఒక ఆర్టీఐ పెట్టడానికి ట్రై చేస్తాను తొందరలో, ఇదే ప్రశ్నకు సంబంధించి. వాళ్ళు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇస్తారో మీకు వెంటనే నేను తెలియజేస్తాను అండి. సో ఇప్పటికి ఇది హోల్డ్లో ఉంచండి, వెంటనే ఆర్టీఐ తర్వాత తెలియజేస్తాను. ఎందుకంటే దీనికి ప్రాపర్ సోర్స్ లేదనమాట ఈ క్వశ్చన్కి. నేను మీకు చెప్పింది సుమిత్రాదేవి అని చెప్పాను, ఎందుకంటే ఈ సోర్స్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది 1962. వేరేస్ ఇక్కడ మనం లిస్ట్లో ఆవిడ పేరు లేదు. ప్లస్ కొన్ని సోర్సెస్లో మనోహర హోల్కరే ఫస్ట్ ఫీమేల్ అని కూడా చెప్పడం జరిగింది. సో అది మనము సోర్స్కి సంబంధించిన ప్రశ్న కాబట్టి ఆర్టీఐ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆర్టీఐ పెట్టి మీకు నేను తొందరలో తెలియజేస్తాను. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇండియాలో ఓస్ట్రో అకౌంట్స్ ఉన్న బ్యాంక్స్ ఏంటి సార్ అంటున్నారు. ఓస్ట్రో అకౌంట్ ఉన్న బ్యాంక్స్ ఏవి అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓస్ట్రో అకౌంట్ ఉన్న బ్యాంక్స్ అని కాదండి. జనరల్గా అన్ని బ్యాంక్స్కి ఆ ఓస్ట్రో అట్లాంటివి ఉంటాయి అనమాట. అసలు బేసికలీ నాస్ట్రో, ఓస్ట్రో అని 2 ఉంటాయి. నాస్ట్రో కొంతమంది దీనికి ఫుల్ ఫామ్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. ఫుల్ ఫామ్ దీనికి ఏమి ఉండదండి. ఇది బేసికలీ ఒక లాటిన్ పదం నాస్ట్రో అనేది. ఆ నాస్ట్రోకి అర్థము మనది అని లాటిన్లో, అవర్స్ అంటే నాస్ట్రో అంటే మనది, వాస్ట్రో అనగా లాటిన్ పదమే, దానికి అర్థము మీది అని, ఇవర్స్ అని. సో నాస్ట్రో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక బ్యాంక్ ఉంది, మన ఇండియన్ బ్యాంక్కి ఫారిన్లో ఒక బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్బీఐ, ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో ఉంది. ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫారిన్లో వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్ ఆఫ్ అమెరికా అట్లా, ఆ బ్యాంకుల్లో అకౌంట్ ఉందనుకోండి, దాన్ని మనము నాస్ట్రో అంటాం, ఎందుకంటే మన దేశానికి చెందిన బ్యాంకుకి ఉంది అని. ఇంకోటి వాస్ట్రో అంటే వాళ్ళది మన దగ్గర. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మీకు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ కనబడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ మనం చూసుకున్నామంటే ఇండియన్ బ్యాంక్ యొక్క అకౌంట్స్ అనమాట ఇవన్నీ. ఇది ఎక్కడ యూఎస్డి అంటే అమెరికాలో ఉన్నటువంటి సిటీ బ్యాంక్లో ఈ ఇండియన్ బ్యాంక్కి ఉన్న వాస్ట్రో అకౌంట్స్ ఇవన్నీ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏంది, మన ఇండియాలో ఒక బ్యాంక్, ఇదిగోండి ఇండియాలో ఒక బ్యాంకు ఫారిన్ కంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంది అనుకోండి, దాన్ని మనం నాస్ట్రో అంటాం. నాస్ట్రో వైస్ వెర్సా అంటే ఫారిన్లో ఉన్నటువంటి ఒక బ్యాంకు మన దేశంలో ఉన్న బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ ఫారిన్ బ్యాంక్ యొక్క ఓస్ట్రో అకౌంట్ అవుతుంది అది అనమాట, ఓస్ట్రో అకౌంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ బ్యాంక్ అనే బ్యాంక్ ఉంది కదా, ఇండియన్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ యొక్క నాస్ట్రో అకౌంట్స్ అనమాట ఇవన్నీ. అంటే ఇండియన్ బ్యాంక్ యొక్క ఫారిన్ కంట్రీస్లో విదేశాలలో ఉన్న బ్యాంకులలో అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఇండియన్ బ్యాంక్కి సిటీ బ్యాంక్లో ఉంది అకౌంట్, అది ఇండియన్ బ్యాంక్ యొక్క అమెరికాలో ఉన్న నాస్ట్రో అకౌంట్ అది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్కి హెచ్ఎస్బిసి, స్టాండర్డ్, జేపీ మోర్గన్, వెల్స్ ఫార్గో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏ బ్యాంక్ని ఇక్కడ మనం చూసుకున్న ఆ బ్యాంక్కి ఉన్న నాస్ట్రో అకౌంట్స్ చూడొచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో ఉండి బ్యాంక్ ఆఫ్ అమెరికా చూసారనుకోండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా నాస్ట్రో మన డిఫరెంట్ విదేశాల్లో ఉన్న అకౌంట్స్ అనేవి కనబడుతుంటాయి. సో సింప్లీ మీకు సమరైజ్ చేయాలి అంటే
మన దేశం బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్. ఈ ఇండియన్ బ్యాంక్కి ఇంకో ఫారిన్ బ్యాంక్లో విదేశంలో ఇండియన్ బ్యాంక్కి అకౌంట్ ఉందనుకోండి, అది ఈ ఇండియన్ బ్యాంక్ యొక్క నాస్ట్రో అకౌంట్ అవుతుంది. అదే ఒక ఫారిన్ బ్యాంక్కి మన దేశంలో ఉన్న బ్యాంక్కి అకౌంట్ ఉందనుకోండి, అది వాస్ట్రో అవుతుంది. ఆ ఇండియన్ బ్యాంక్ యొక్క వాస్ట్రో అకౌంట్ అవుతుంది అది. ఎందుకంటే ఈ బ్యాంకులో ఫారిన్ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి అది ఈ బ్యాంక్ యొక్క వాస్ట్రో. ఈ బ్యాంక్ యొక్క అకౌంట్ ఫారిన్ బ్యాంక్లో ఉంటే ఇండియన్ బ్యాంక్ యొక్క నాస్ట్రో అవుతుంది అది. సో ఇది నాస్ట్రో వోస్ట్రో గురించి. నెక్స్ట్ స్వప్న గారు, విశ్వనాథ్ గారు అడిగింది ఏంటంటే 5 year ప్లాన్స్ నీతి ఆయోగ్ అన్నారు. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ అన్నారు. సో సిమిలర్ క్వశ్చన్స్ ఒకటేనండి. మళ్ళీ అగైన్ 5 year ప్లాన్స్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, ఈ 3 ఒకటే హోల్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఇది కూడా మనకి చూసుకోవాలి అంటే కంప్లీట్ అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour, మినిమం 1 hour పడుతుంది. దీన్ని కూడా నేను మీ రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేశాను. దీన్ని కూడా సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్లో కంప్లీట్గా ఒక 1 hour 5 year ప్లాన్స్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ బ్రీఫ్ చేయడానికి మ్యాక్సిమం చూద్దామండి, ప్లాన్ చేసుకుందాం. మోస్ట్లీ నెక్స్ట్ వీక్లోనే మీరు కవర్ చేసేయచ్చు. ఎవ్రీ సాటర్డే మనం పెట్టుకుందాం సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్. ఈ 3 తీసుకుంటా, ఒకరోజు ఒక టాపిక్, ఆ సిరీస్లో ఒక ఎపిసోడ్లో 5 year ప్లాన్స్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ 3 తీసుకొని సమగ్రంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎకానమీ క్లాస్ కంప్లీట్ చేయండి, పేదరికం నిరుద్యోగం గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది కూడా మనము అంటే 2 or 3 minutesలో చెప్పేది కాదు. సో డెఫినెట్లీ ఇది కూడా మనం ఏదైతే అనుకున్నామో కంప్లీట్గా ఎట్లా, మీరు ఎగ్జామ్ దగ్గర పడుతుంది అన్నారు కాబట్టి కన్సిడరేషన్ చేశానండి మీ రిక్వెస్ట్. సో ఎప్పుడో మనం ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం అన్నారు కాబట్టి పోవర్టీ అనే టాపిక్ పైన తీసుకొని ఎక్స్క్లూజివ్లీ దాన్ని కొంతసేపు డీల్ చేసి అది మనం చూసుకుందాం. అంటే కేవలం ఆ పర్టికులర్ టాపిక్ తీసుకొని దాన్ని మనం ఒక 1 hour or more than 1 hour అట్లా ఎంత అవుతాయి అంత రిక్వైర్ అయితే అంత మనం చూసుకొని అది మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఆ విధంగా వెళ్ళాలి ఇటువంటి టాపిక్స్ని. సో ఇది అండి మనకి ఈరోజు ఎపిసోడ్ 1 ఆఫ్ గెట్ ఆన్సర్స్ సిరీస్లు. ఈ విధంగా మనం గెట్ ఆన్సర్ సిరీస్లో ముందుకు వెళ్తుంటాము. అగైన్ మనకి ఫ్రైడే గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 2 పెట్టుకుందాము. అందులో ప్రశ్నలు మోస్ట్లీ మీరు ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఈ ఎపిసోడ్ కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ అడగండి. వాటితో పాటు ఇంట్రోలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది మనం ఇందులో 10లో రాలేదు, వాటిని కూడా నాకు గుర్తైతే ఉన్నాయి. అవి కూడా మనం ఎపిసోడ్ 2లో చూసుకుంటూ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నల్ని కూడా కవర్ చేసుకుంటూ మనం ఇక్కడ చూసుకుందాము. సో ఆ విధంగా మనము గెట్ ఆన్సర్ సిరీస్ అయితే వెళ్దాము. ఇందాక ఏ విధంగా అయితే అనుకున్నామో మనం 5 year ప్లాన్స్, నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 సమ్వన్ ఆస్క్డ్ అబౌట్ పేపర్ 2 ఆఫ్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఏంటంటే గెట్ ఆన్సర్స్లో కంటే ఎక్కువ న్యాయం మనం ఎప్పుడు చేయగలుగుతాము అంటే కంప్లీట్గా ఒక టాపిక్ గురించి ఒక కంప్లీట్ సెషన్ తీసుకుంటేనే చేయగలుగుతాం. అందుకనే వాటి కోసం మనం కంప్లీట్ డిఫరెంట్ మాడ్యూల్ పెట్టుకుందాం సాటర్డే. మీరు అడిగిన డిమాండెడ్ టాపిక్లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వారం చూసుకుంటూ వెళ్దాం. ఇది అండి ఇందులో అయితే నేను చెప్పాలనుకుంటే. ఈ విధంగా ముందుకెళ్దాం. ఇవి కూడా చదువుతుండండి, మీరు అడిగిన ప్రశ్నలో దాని గురించి చదవండి. మనం ఇది 2 or 3 minutesలోనే మ్యాక్సిమం ట్రై చేయాలి కాబట్టి ఆన్సర్ ఇవ్వడానికి మనము స్టార్టింగ్ నుంచి ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే టైం ఫ్యాక్టర్ కాబట్టి. బట్ ఒక ఐడియా కోసం మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనము నెక్స్ట్ మాడ్యూల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.